హలో ఆల్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మీకు అందరికీ తెలిసిన విషయమే, గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. మీరు మీ మెంటల్ హెల్త్లో మీకు చాలా డిప్రెషన్ అవుతుండొచ్చు. ప్లస్ యూ మైట్ హ్యావ్ నో వన్ టు టాక్ టు. సో వి అట్ విష్ణు ఐఏఎస్ మేము మీకు రెడీగా ఉన్నామన్నమాట. కమ్ టు అస్, స్పీక్ టు అస్. నేను నా క్యాబిన్లోనే ఉంటాను విష్ణు ఐఏఎస్ అకాడమీలో. నా పేరు అక్షయ్. మీరు ఏ టైంలో అన్నా ఎప్పుడైనా రావచ్చు. ఏం డిస్కషన్ కావాలన్నా, మీ సబ్జెక్ట్ పరంగా అన్నా, లేదంటే మీ మెంటల్ హెల్త్, మీ సైకలాజికల్ హెల్త్ ఏమైనా ఉండొచ్చు. కమ్ టు మై క్యాబిన్, కమ్ టు అవర్ ఆఫీస్, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. సో మీరు ఈ 3 months పీరియడ్లో బుక్స్ చదవకుండా వాచ్ అవర్ వీడియోస్. మేము మీకు చాలా ఫ్రీ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాము. సో అందులో వన్ పార్ట్ వీఆర్ డిస్కసింగ్ PYQs ఆఫ్ ఎకనామీ సెక్షన్ విచ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ గ్రూప్ 2. అంటే 2016లో జరిగిన గ్రూప్ 2 పేపర్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి ఎకనామీ సెక్షన్లో, అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా ఇదే చెప్పిన, మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కమ్ టు అస్. మనం ఈ డిస్కషన్ వీడియోస్ ఎట్లా చేస్తున్నాం అనేది ఒకసారి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం క్వశ్చన్స్ని చూద్దాం. ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు నాలెడ్జ్ ఉండని, ఆ నాలెడ్జ్ గ్యాప్ అన్న ఉండని, వెదర్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ వెదర్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ గ్యాప్ ఉండని, యూ కమ్ సాల్వ్ ద పేపర్. ఆ క్వశ్చన్ ఏముంది, సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నేను మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను అనమాట. ఆ సొల్యూషన్ చూసిన తర్వాత ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ కరెక్ట్ వస్తే దట్స్ ఫైన్. కాకపోతే యూ గో బ్యాక్ టు దట్ క్వశ్చన్ అండ్ సాల్వ్ ఇట్ అగైన్. అంటే నౌ దట్ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ గ్యాప్ బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ చూస్తే మంచిగా అర్థమవుతుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ రిపోర్ట్ 2014, పావర్టీ లైన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఇది రంగరాజన్ కమిటీ అని ఒక పావర్టీ ఎస్టిమేషన్ కమిటీ అనమాట. అందులో రూరల్ వాళ్ళకి, అర్బన్ వాళ్ళకి ఎంత మనీ స్పెండ్ చేస్తే వాళ్ళు పూర్ కిందకు వస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో పాజ్ దిస్ వీడియో రైట్ నౌ అండ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యువర్ డన్, విల్ సీ ద సొల్యూషన్. ఈ క్వశ్చన్ చదవక ముందు, లేదంటే ఈ క్వశ్చన్కి కొంచెం నాలెడ్జ్ గేప్ బిల్డ్ చేసుకోవడానికి విల్ సీ వాట్ ద బేసిక్స్ ఆర్. సో మన పావర్టీ ఎస్టిమేషన్ ఫస్ట్ ఎవరు చేసిండ్రు, దాట్ వాజ్ దాదాభాయ్ నౌరోజీ. మీకు తెలుసుంటే దాదాభాయ్ నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఆయన ఒక బుక్ రాసిండే, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దిస్ వాజ్ ద ఫస్ట్ ఎస్టిమేషన్. మనం కొలోనియల్ టైమ్స్లో, అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఈయన ఫస్ట్ ఎస్టిమేషన్ చేయడానికి ప్రయత్నించిండు అనమాట. ఆయన ప్రకారం ₹16, ₹35 పర్ క్యాపిటా పర్ ఇయర్ ఇట్లా ఉంటే, ఇది ఎందుకు, ఈ బేసిస్ ఎందుకు, మినిమం బేసిక్ డైట్ తీర్చుకోవడానికి. ఆ మినిమం బేసిక్ డైట్కి కావాల్సిన మనీ ఏమవుతుందో 16 to 35, దాని బేసిస్ మీద హీ టోల్డ్ అనమాట. ఈ మనీ కన్నా తక్కువ ఉంటే పావర్టీ అని, పూర్ అని. నెక్స్ట్, నేషనల్ ప్లానింగ్ కమిటీ 1938లో ఫామ్ అయిందనమాట. ఆ కమిటీ ప్రకారం 15 to 20 పర్ క్యాపిటా పర్ మంత్. ఈ కమిటీలో ఎవరు మెంబర్స్, అది కూడా ఇంపార్టెంటే అనమాట. అంటే మనం ఈ థీమ్స్ చదివితే అది ఇంపార్టెంట్ అనమాట. థీమ్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. సో సెటప్ చేసింది సుభాష్ చంద్రబోస్. ఎవరి చైర్మన్ కింద, ఎవరి చైర్మన్షిప్ కింద, దట్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన చైర్మన్ అనమాట. నెక్స్ట్, వీళ్ళ తర్వాత బాంబే ప్లాన్లో మెంబర్స్ ఎవరు అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ అనమాట. అంటే కొన్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ లీడర్స్ ఉండే అనమాట. వాళ్ళు బాంబే ప్లాన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు చెప్తుండే అనమాట, ₹75 పర్ క్యాపిటా పర్ ఇయర్. ఇంత అంటే తక్కువ ఉంటే దే ఆర్ పూర్ అని. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ ఎక్స్పర్ట్ గ్రూప్ 1962. దిస్ వాజ్ పోస్ట్ ఇండిపెండెన్స్. వాళ్ళు ఏం చెప్తుండే, సెపరేట్ పావర్టీ లైన్స్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. రూరల్కి, అర్బన్ ఏరియాస్కి సపరేట్ పెట్టి ₹20, ₹25 పర్ క్యాపిటా పర్ ఇయర్. వీళ్ళ ప్రకారం 2025. నెక్స్ట్ కమిటీ వచ్చేసి దాండేకర్ అండ్ రథ్ 1971. ఈ కమిటీ అనేటిది అఫీషియల్గా ఫామ్ అయింది కాదు. దాట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నెక్స్ట్, వీళ్ళ ప్రకారం క్యాలరీ కన్జంప్షన్, అంటే ఫుడ్ తినడానికి ఎంత పైసలు ఖర్చు పెడుతున్నాం, అంటే ఫుడ్ నుంచి క్యాలరీ వస్తుంది అనమాట. ఏ ఫుడ్ అని కాదు, ఎంత క్యాలరీ వస్తుందని దాన్ని బట్టి హీ సెడ్ 2000 to
2250 calories per day in rural and urban areas. రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, 2250 క్యాలరీస్. ఇంత క్యాలరీస్ స్పెండ్ చేయాల్సిన మనీ ఎంతైతే అవుతుందో దానికంటే తక్కువ ఉంటే దే ఆర్ పువర్. నెక్స్ట్ అలగ్ కమిటీ, ఇది అఫీషియల్గా ఫామ్ అయింది 1979. అకార్డింగ్ టు అలగ్ కమిటీ న్యూట్రిషన్ బేసిస్ మీద పావర్టీ లైన్ ఎస్టిమేట్ చేసుకున్నారు. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, రిలేటెడ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, వీళ్ళు క్యాలరీస్, వీళ్ళు న్యూట్రిషన్. నెక్స్ట్ కమిటీ వచ్చేసి లగ్డావాలా కమిటీ, ఇది ఫామ్ అయింది 93లో. వీళ్ళ ప్రకారం ఏమైతే బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఉన్నాయో అవి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇది అర్బన్ ఏరియాస్ కోసం, సిపిఐ అగ్రికల్చర్ వర్కర్స్, ఇది రూరల్ ఏరియాస్ కోసం. సో ఈ రూరల్ అర్బన్ సపరేట్గా చేసి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే అర్బన్ వాళ్ళకి, సిపిఐ అగ్రికల్చర్ వర్కర్స్ ఇది రూరల్, ఇది అర్బన్, ఇది రూరల్. వాళ్ళ ప్రకారం రికమెండేషన్స్ ఏంటి? 446.68 రూపీస్ పర్ క్యాపిటా పర్ మంత్. ఇక్కడ 578 రూపీస్ పర్ క్యాపిటా పర్ మంత్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఎప్పుడైనా అర్బన్ ఏరియాస్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది రూరల్ కంటే కంపేర్ చేస్తే అర్బన్లో. నెక్స్ట్ ఇది మన క్వశ్చన్, రంగరాజన్ కమిటీ, ఇది కూడా క్యాలరీసే. ఈ క్యాలరీస్ ఎంత? 2090. ఎక్కడ? అర్బన్ ఏరియాస్లో. రూరల్లో 2155. ఎప్పుడైనా సరే అర్బన్ ఏరియాస్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, రూరల్ ఏరియాస్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ. అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ పావర్టీ థ్రెషోల్డ్, పీపుల్ స్పెండింగ్ బిలో 47 రూపీస్ పర్ డే ఇన్ సిటీస్ అంటే అర్బన్ ఏరియాస్. రూరల్లో 32 రూపీస్ విలేజెస్లో స్పెండ్ చేస్తే వాళ్ళు పావర్టీ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏమైతే ఉందో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయండి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ వినండి, అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వినండి, తర్వాత మళ్ళీ పేపర్ తీసి సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ మేము టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఫార్వర్డ్ చేస్తాం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కీప్ దట్ క్వశ్చన్ పేపర్ beside you and then listen to this explanation. Next question, people with lower income when compared to higher income even when their standard of living is above subsistence level. అంటే ఇక్కడ చూడండి, పీపుల్ విత్ లోవర్ ఇన్కమ్, తక్కువ ఇన్కమ్, అది ఎక్కడ కంపేర్ చేసినప్పుడు అంటే హయ్యర్ ఇన్కమ్స్తోన కంపేర్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ పావర్టీని ఏమని పిలుస్తాం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. Read the question very carefully. The people with lower incomes when compared with higher incomes, even when their standard of living is above subsistence level. అంటే సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే we live here, ఈ పాయింట్లో మనకు ఎంత కావాల్సింది అన్ని పైసలు ఉన్నాయి మన దగ్గర. బట్ ఈ పాయింట్ తర్వాత ఒకడు ఇక్కడ ఉంటాడు, ఇంకొకడు ఇంకా పైన ఉంటాడు. సో మనం ఈ సబ్సిస్టెన్స్ లెవెల్ని కంపేర్ చేసుకుంటూ ఈ హయ్యర్ పాయింట్ లెవెల్, లోవర్ పాయింట్ లెవెల్ వాళ్ళని కంపేర్ చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ని ఏ పావర్టీ అంటున్నాడు అని క్వశ్చన్. లెట్స్ సాల్వ్. సో మనం ఆప్షన్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దాని తర్వాత యూ గో బ్యాక్ అండ్ సాల్వ్ యువర్ క్వశ్చన్. అబ్సల్యూట్ పావర్టీ అంటే టైప్స్ ఆఫ్ పావర్టీలో అబ్సల్యూట్ పావర్టీ ఒకటి. ఇక్కడ మినిమం అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ నీడెడ్ టు మీట్ దేర్ మినిమం స్టాండర్డ్ లివింగ్ రిక్వైర్మెంట్స్. అంటే అబ్సల్యూట్ పావర్టీలో మనకు బేసిక్ నీడ్స్ ఉంటాయి కొన్ని, ఆ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనకు కొన్ని డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు కూడా లేనప్పుడు ఇక్కడ చూడండి, నో మినిమం అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ నీడెడ్ టు మీట్ ద మినిమం లివింగ్ రిక్వైర్మెంట్స్. అంటే వాళ్ళకు బేసిక్ నీడ్స్ కూడా ది కాంట్ సాటిస్ఫై, వాళ్ళకి అబ్సల్యూట్ పావర్టీ అని అంటాం. సచ్ టైప్ ఆఫ్ పావర్టీ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ పావర్టీ. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ. రిలేటివ్ అన్న వర్డ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రిమెంబర్ దాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కంపారిజన్. ఇంతకుముందు చెప్పిన దాంట్లాగా సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే ఇది, ఒకడు ఇక్కడ ఉంటాడు అబౌవ్ ద సబ్సిస్టెన్స్ లెవెల్, ఇంకొకడు ఇంకా పైన ఉంటాడు, ఇట్స్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద సబ్సిస్టెన్స్ లెవెల్. సో మనం ఈ 2 పాయింట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు దాన్ని రిలేటివ్ పావర్టీ అని అంటాం. డెఫినేషన్ చూద్దాం. యువర్ ఇన్కమ్ ఫాల్స్ బిలో ఏ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ నేషనల్ మీడియన్ ఇన్కమ్. అంటే నేషనల్ మీడియం ఇన్కమ్ ఇంత ఉంటుంది, దాన్ని కంపేర్ చేసుకుంటూ ఇఫ్ వీ మెజర్ పావర్టీ ఇట్స్ కాల్డ్ రిలేటివ్ పావర్టీ. నెక్స్ట్ ఇంకో 2 ఆప్షన్స్ చూస్తే యూ విల్ సీ దట్ దే డోంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద క్వశ్చన్. రూరల్ పావర్టీ అంటే ఏంటి?
రూరల్ ఏరియాస్లో ఉన్న పావర్టీ. మాస్ పావర్టీ అంటే ఏంటి? మాస్ అంటే పీపుల్ ఎట్ లార్జ్ పీపుల్ ఎట్ పావర్టీని మాస్ పావర్టీ అంటాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కవర్డ్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013? ఈ క్వశ్చన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనమాట. మొన్న జరిగిన గ్రూప్ 1లో కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు అనమాట. స్కీమ్స్ ఇయర్. ఆ ఆప్షన్లో NFS యాక్ట్ అని చెప్పేసి 2000 ఇవ్వకుండా 2012 అని ఇచ్చిండు. బట్ ఆ క్వశ్చన్ మొన్న వచ్చింది. ఇది 2016 క్వశ్చన్. అంటే దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ PYQs. ఒకవేళ ఈ క్వశ్చన్ చూసి వెళ్ళినట్టయితే మీకు ఆ క్వశ్చన్ ఈజీగా అయిపోయేదన్నమాట. చూడండి, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కాంపోనెంట్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కాంపోనెంట్స్ మిడ్ డే మీల్ స్కీమ్, ఇంకోటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే PDS అంటే మన రేషన్ షాప్. మిడ్ డే మీల్ స్కీమ్ అంటే స్కూల్స్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం అనమాట. అండ్ దెన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే మన అంగన్వాడీస్ టైప్ అనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్లో బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాదు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే మీరు క్వశ్చన్లోనే చూడండి, ఫుడ్ అండ్ సెక్యూరిటీ అంటే ఈ బఫర్ స్టాక్ అనేటిది స్టాక్ స్టోరేజ్ చేసుకోవడంలో. ఈ 3 ఆప్షన్స్ చూడండి ఎంత ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. మిడ్ డే మీల్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది ఒక్కటే చూడండి కొంచెం అనామలీ, అంటే ఇట్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. బఫర్ స్టాక్ సిస్టమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుందన్నమాట, అంతే. సో ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 4th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1లో వచ్చింది. సెకండ్ క్వశ్చన్, మనం ఇంకా 4th క్వశ్చన్లోనే ఉన్నాం, అప్పుడే 2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఆప్షన్స్ ఇచ్చిండు. 100 days ఆఫ్ మ్యాండేటరీ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు రూరల్ జాబ్ సీకర్స్. ఇక్కడ కీవర్డ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఓన్లీ రూరల్ వాళ్ళకి ఉంది, అర్బన్ ఏరియాస్లో లేదు. ఇంకా ఈ నంబర్స్ కూడా ఇంపార్టెంట్. 100 days మొన్న గ్రూప్ 1లో నంబర్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసిండు అనమాట. సో రిమెంబర్ దట్ ఇట్స్ ఫర్ 100 days. లెట్స్ సీ అదర్ ఆప్షన్స్. ఈక్వల్ వేజెస్ షుడ్ బి గివెన్ టు మేల్ అండ్ ఫీమేల్. ఇది గవర్నమెంట్ స్కీమ్ అన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయకూడదు. సో మేల్ ఫీమేల్ సేమ్ వేజ్ రెమ్యునరేషన్స్ ఉండాలి కదా. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, 1/3 ఆఫ్ బెనిఫిషియరీస్ షుడ్ బి విమెన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ ఆప్షన్లో యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అంటే 1/3 నిజంగానే ఉమెన్కి రిజర్వేషన్స్ ఉంటుందా ఉండదా అని. సో ఇంటర్ రిలేటెడ్ విత్ అదర్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్లో 33%. ఇక్కడ చూడండి 1/3 అంటే 33% నియర్లీ. సో కరెక్ట్. మీరు ఇట్లా కనెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంటర్ రిలేట్ చేసుకొని చదవండి. ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ టు ద పీపుల్ బిలో ద పావర్టీ లైన్. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకనేది ఎక్స్ప్లెనేషన్లో ఇప్పుడు చూద్దాం. మీకు బేసిక్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నా అనమాట, ఎందుకంటే మన్రేగా గురించి కూడా ఇయర్ అడిగిండే మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. మన్రేగా కూడా ఇయర్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసిండే. నెక్స్ట్, వాట్స్ దట్ ఆల్ అబౌట్? లీగల్ గ్యారంటీ ఆఫ్ 100 days, minimum 100 days employment for every financial year to adult members only. ఇది adult members of any rural household. సో అర్బన్లో లేదు, ఇప్పుడు దాకానే చెప్పిన. నెక్స్ట్, willing to do public work related unskilled. ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. అన్స్కిల్డ్ వర్క్ ఇస్తారు, స్కిల్డ్ వర్క్ ఇవ్వరు. నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ పాయింట్, 1/3 షుడ్ బి విమెన్. అది ఎందుకు? మన్రేగా యాక్ట్ ఎందుకు తెచ్చిండ్రు? పర్చేసింగ్ పవర్ ఆఫ్ రూరల్ పీపుల్ టు బి ఆన్ ప్యారిటీ విత్ అర్బన్ పీపుల్. మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో స్కిల్డ్ లేబర్స్ ఉండరు, అక్కడ ఓన్లీ అన్స్కిల్డ్ లేదంటే సెమీ స్కిల్డ్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ కోసం అక్కడ పావర్టీ రెడ్యూస్ చేయడానికి కోసం మన్రేగా యాక్ట్ అనేది తెచ్చిండ్రు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఒకసారి చూసుకోండి. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. నెక్స్ట్, జాబ్ సీకర్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years. ఇక్కడ చూడండి, అడల్ట్ అన్నాడు కదా, 18 years. ఆ అడల్ట్ అన్న ఏజ్ ఎంత? 18 years. అప్లికెంట్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఏ లోకల్ హౌస్ హోల్డ్ అంటే ఈ గ్రామ పంచాయత్స్లో కానీ అక్కడ ఒక హౌస్ హోల్డ్లో పార్ట్ ఉండాలి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ మస్ట్ బి మేడ్ విత్ లోకల్ గ్రామ పంచాయత్. అంటే ఆ లోకల్ గ్రామ పంచాయత్లో ఎన్రోల్ అయిన తర్వాత
వాళ్ళకు జాబ్ వస్తుంది అనమాట. అన్స్కిల్డ్ లేబర్. మళ్ళీ రోల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్. గ్రామ పంచాయత్ రోల్స్ ఏమిటని ఇక్కడ క్లియర్గా చెప్పినా అనమాట. రిసీవ్ అప్లికేషన్స్, వెరిఫై రిజిస్ట్రేషన్స్, రిజిస్టరింగ్ హౌస్ హోల్డ్స్, అంటే అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళని వెరిఫై చేసుకోవాలి, హౌస్ హోల్డ్ని రిజిస్టర్ చేసుకోవాలి, జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. నెక్స్ట్ డేటెడ్ రిసీట్స్ ఫర్ అప్లికేషన్స్ టు వర్క్, అంటే మ్యాండటరీగా ఈ డేట్కి వర్క్ వాళ్ళకు ఇవ్వాల్సిందే అనమాట. లేదంటే వీ హ్యావ్ లీగల్ గ్రౌండ్స్. అలాటింగ్ వర్క్ విత్ ఇన్ 15 days. 15 days లోపు వర్క్ని అసైన్ చేసేసుకోవాలి. గ్రామ పంచాయత్ ఇంకో రోల్ ఏంటి? ఐడెంటిఫై అండ్ ప్లానింగ్ వర్క్. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. గ్రామ పంచాయత్ విల్ ఐడెంటిఫై ద వర్క్, గ్రామ పంచాయత్ విల్ ప్లాన్ ద వర్క్, అండ్ గ్రామ పంచాయత్ ఈస్ ద బేస్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ అండ్ ఇంక్లూడ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. అంటే మన వర్క్స్లో ఉన్న ప్రయారిటీ గ్రామ సభ అనేటిది డిటర్మైన్ చేస్తుంది అనమాట, గ్రామ పంచాయత్. నెక్స్ట్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్. వెన్ ఏ కంట్రీ ఎంటర్స్ ఎ రెసెషన్ మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్. అంటే రెసెషన్ ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు చూడంగా చాలా జాబ్స్ వెళ్ళిపోతాయి అనమాట. సచ్ టైప్ ఆఫ్ జాబ్స్, ఈ రెసెషన్ వచ్చినప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఏమంటాం? సో దిస్ ఈజ్ ఎ బేసిక్ క్వశ్చన్. ఐల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అంటే మన బిజినెస్ సైకిల్స్లో లేదంటే మన ఎకనామీలో టెంపరీ సెట్బ్యాక్స్ వస్తుంటాయి. టెంపరీ సెట్బ్యాక్స్ లేదంటే రిసెషన్, లేదంటే బిజినెస్ సైకిల్స్ చేంజ్ అయినప్పుడు అప్పుడు సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటిది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కీవర్డ్ రిసెషన్, నెక్స్ట్ కీవర్డ్ టెంపరీ సెట్బ్యాక్స్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అంటే సమ్ పీపుల్ యాక్చువల్లీ వాలంటరీలీ చేంజ్ దేర్ జాబ్స్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్కి మారడం, లేదంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి వర్క్ షిఫ్ట్ అవ్వడం, లేదంటే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు జాబ్స్ చూస్తుండడం. సో ఆల్ దోస్ అన్ఎంప్లాయ్మెంట్ కమ్స్ అండర్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మార్కెట్లో కొన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో AI, ML, బిగ్ డేటా ఇవన్నీ టెక్నాలజీస్ వచ్చినాయి అన్నమాట. ఆ టెక్నాలజీకి కావాల్సిన స్కిల్ మన లేబర్ దగ్గర లేకపోతే అప్పుడు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. టెక్నాలజికల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకనామీ ఇన్ విచ్ లేబర్ మార్కెట్స్ ఆపరేట్. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. మళ్ళీ చూడండి, పేరులోనే ఉంది సీజనల్ అని. అంటే ఒక సీజన్ ఇంకొక సీజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ రూరల్ హౌస్ హోల్డ్స్లోనే చూసుకోండి. సీజన్ వచ్చినప్పుడు దే విల్ హార్వెస్ట్, సీజన్ లేనప్పుడు దే విల్ సీక్ అనదర్ అన్ఎంప్లాయ్మెంట్. సో సీజనల్గా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ విచ్ అకర్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఓవర్ ద ఇయర్ బికాస్ ఆఫ్ సీజనల్ ప్యాటర్న్స్, దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హాలిడే రిలేటెడ్ జాబ్స్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సమ్మర్స్లో హిల్ స్టేషన్స్ వెళ్తుంటారు, బట్ మాన్సూన్స్లో వింటర్ సీజన్స్లో హిల్ స్టేషన్స్కి తక్కువ వెళ్తారు. ఆ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే వేరే నాన్ సమ్మర్ సీజన్స్, మాన్సూన్ వింటర్స్లో వాళ్ళకి జాబ్స్ ఉండవు, అప్పుడు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్గైజ్డ్ అంటే పేరులోనే ఉంచాడు. డిస్గైజ్డ్ అంటే హిడెన్. హిడెన్ అంటే ఏంటిది? పీపుల్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారు, బట్ వాళ్ళ ప్రొడక్టివిటీ అనేటిది 0 ఉంటుందన్నమాట. అంటే చాలామంది చిన్న వర్క్ చేస్తారు, బట్ వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. లేబర్ ఫోర్స్ ఈజ్ ఐదర్ లెఫ్ట్ వితౌట్ వర్క్ ఆర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ రిడెండెంట్ మేనర్. వాళ్ళ వర్క్ చేసే విధానం చాలా రిడెండెంట్ అనమాట. చాలా ఇప్పుడు దాకా చెప్పిన విధంగా ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ లో. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. అంటే ప్రొడక్టివిటీ ఈజ్ లో అన్న కీవర్డ్ మీరు గుర్తుంచుకుంటే ఇట్ మైట్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ MCQs. ప్రొడక్టివిటీ 0, లో, ఏ అన్ఎంప్లాయ్మెంట్లో వస్తుంది అంటే డిస్గైజ్డ్. ఇక్కడ చూడండి, టూ మెనీ వర్కర్స్ ఆర్ ఫిల్లింగ్ టూ ఫ్యూ జాబ్స్. సచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాల్డ్ డిస్గైజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 6th. Among the following methods, which one measures relative poverty? See,
మళ్ళీ ఇంకొక పావర్టీ బేస్డ్ క్వశ్చన్, మళ్ళీ అదే సేమ్ రిలేటివ్ పావర్టీ బేస్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఒకసారి పాజ్ చేసుకొని విల్ సీ ఇఫ్ యూ కెన్ సాల్వ్. పావర్టీ లైన్, లారెన్స్ కర్వ్, ఇండిఫరెన్స్ కర్వ్, గిఫెన్ పారాడాక్స్. సి కొన్ని వర్డ్స్ చాలా డిఫికల్ట్ ఉండే అనమాట. ఇండిఫరెన్స్ కర్వ్ అంటే తెలియకపోవచ్చు, గిఫెన్ పారాడాక్స్ అంటే తెలియకపోవచ్చు. ఒకవేళ వర్డ్స్ చాలా కాంప్లెక్స్ ఉన్నాయంటే అది కరెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ లెక్కన మనం థాట్ ప్రాసెస్ చేసుకుంటే ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు చూద్దాం. ఇండిఫరెన్స్ కర్వ్ చాలా కాంప్లెక్స్ ఉంది వర్డ్, సో ఐ విల్ మార్క్ ఇట్ ఆఫ్. గిఫెన్ పారాడాక్స్ కూడా సేమ్ లైన్స్, రాంగ్. పావర్టీ లైన్, పావర్టీ లైన్ అంటే ఏంటి? ఇట్ మెజర్స్ ద పావర్టీ. ఇక్కడ ఏమంటుండు? రిలేటివ్ పావర్టీని మెజర్ ఏది చేస్తుంది అని అంటుండు. సో పావర్టీ లైన్ అనేది అబ్సల్యూట్ పావర్టీని డిటర్మైన్ చేస్తుంది. లోరెన్స్ కర్వ్, దిస్ ఈజ్ ద ఓన్లీ కర్వ్ విచ్ గివ్స్ రిలేటివ్ పావర్టీ. అంటే ఇక్కడ చూడండి, లారెన్స్ కర్వ్ మీరు న్యూస్ పేపర్స్లో కూడా చాలా చదువుకుంటారు. యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ ఇట్ ఇన్ వేరియస్ బుక్స్. బట్ ఈ గిఫెన్ పారాడాక్స్, ఇండిఫరెన్స్ కర్వ్ ఎకనామీ ఆప్షనల్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్ టు ఏ కామన్ మ్యాన్ టు కాంప్రిహెండ్ దెమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఆప్షన్స్. ఇక్కడ చూడండి, లారెన్స్ కర్వ్ ఫస్ట్ డెఫినేషన్ చూసుకోండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ ఆర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ పాపులేషన్. అంటే లారెన్స్ కర్వ్ ఎట్లుంటుంది? పాపులేషన్ వర్సెస్ వెల్త్. ఒక డయాగ్నల్ గీసుకోండి, ఇక్కడ కర్వ్ వస్తుంది అనమాట. ఇది ఇన్ఈక్వాలిటీని డిటర్మైన్ చేస్తుంది. పాపులేషన్ వర్సెస్ క్యుములేటివ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ద ఫార్దర్ ద కర్వ్ ఫ్రమ్ ద బేస్ లైన్. అంటే బేస్ లైన్ అంటే ఈ స్ట్రేట్ డయాగ్నల్ ఉంది కదా, స్ట్రేట్ లైన్, అది బేస్ లైన్ అంటాం అనమాట. అది ఎంత ఫార్దర్, ఎంత దూరం ఉంటే అంత ఇన్ఈక్వాలిటీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఈ కర్వ్ ఇంత దగ్గర ఉంటే తక్కువ ఇన్ఈక్వాలిటీ, దూరం ఉంటే మోర్ ఇన్ఈక్వాలిటీ. సో లారెన్స్ కర్వ్తో అసోసియేటెడ్ ఇంకొక వర్డ్ కూడా ఉందన్నమాట, దాట్స్ గీనీ కోఎఫిషియంట్. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే లారెన్స్ కర్వ్కి అసోసియేటెడ్ కాబట్టి అడగవచ్చు. ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ కూడా కౌంటర్ ఇంట్యూటివ్ ఉంటుంది. అంటే సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే 0, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే 1. ఈక్వాలిటీ పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు గీనీ కోఎఫిషియంట్ 0, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అన్నప్పుడు గీనీ కోఎఫిషియంట్ 1. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగచ్చు. సో ఇప్పటిదాకా డ్రా చేసిన లైనే మళ్ళీ చూడండి. ఇక్కడ వెల్త్, ఇక్కడ కరెంట్ పర్సెంట్ ఆఫ్ వెల్త్. ఇది వెల్త్ ర్యాంక్ అనమాట, ఇట్స్ నాట్ వెల్త్, ఇట్స్ వెల్త్ ర్యాంక్. ఇది మన బేస్ డయాగోనల్, ఇది కర్వ్. చూడండి ఇక్కడ కర్వ్ చాలా ఇట్స్ సో మచ్ ఫార్దర్ అవే ఫ్రమ్ ద డయాగోనల్. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? కామెంట్ డౌన్. కర్వ్ ఫార్దర్ ఉంటే ఏంటి, నియర్ ఉంటే ఏంటి? కామెంట్ బిలో, ఐ విల్ చెక్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆప్షన్స్. ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సి ఈ క్వశ్చన్స్, ఈ టర్మ్స్ అనేటివి రిపీట్ అవ్వచ్చు, బికాజ్ ఒకసారి PYQలో వచ్చిందంటే కొంచెం నాలెడ్జ్ బేస్ ఉంటే యూ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ అదర్ క్వశ్చన్స్. అంటే ఆప్షనల్ ఎలిమినేషన్ చేయడంలో కానీ అక్కడ హెల్ప్ అవ్వచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా. సో అందుకోసం చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చదువుతాం. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ 2 goods. ఇక్కడ చూడండి, 2 goods, డిఫరెంట్ కాంబినేషన్. ఇదొక కీవర్డ్, ఇదొక కీవర్డ్. గివింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. చూడండి, సాటిస్ఫాక్షన్ అనేటిది చాలా సబ్జెక్టివ్. అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. బట్ ఈ కర్వ్, ఇండిఫరెన్స్ కర్వ్, ఆ సబ్జెక్టివ్ మ్యాటర్ని కాంక్రీట్గా ఏం రిజల్ట్ తెస్తున్నాయి అని జస్ట్ ఒక ట్రై మాత్రమే ఈ ఇండిఫరెన్స్ కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పర్సన్ వాంట్స్ టు కన్జ్యూమ్ 2 goods. ఒక పర్సన్కి 2 goods తీసుకుందాం. ఒకటి చాక్లెట్ అనుకుందాం, ఇంకొకటి ఐస్ క్రీమ్ అనుకుందాం. ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఏమంటుంది? డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ 2 goods. 2 goods ఉన్నాయి మన దగ్గర, ఐస్ క్రీమ్, చాక్లెట్.
డిఫరెంట్ కాంబినేషన్ అంటుండు. అంటే 2 చాక్లెట్స్ 4 ఐస్ క్రీమ్స్. ఇది పర్సన్ ఏకి అనుకుందాం. పర్సన్ 1 ఆర్ పర్సన్ ఏ ఆ పర్సన్కి 2 చాక్లెట్స్ 4 ఐస్ క్రీమ్స్ తింటే ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ మనం సపోజ్ 80% అనుకుందాం. ఈ 80%కి ఇంకొక పర్సన్కి 3 చాక్లెట్స్ 1 ఐస్ క్రీమ్. 2 చాక్లెట్స్కి బదులు 3 చాక్లెట్స్, 4కి బదులు 1. ఇది తింటే సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. లెట్స్ సపోజ్ ఇట్స్ ద సేమ్ 80%. దీన్ని మెజర్ చేయడానికి ఇండిఫరెన్స్ కర్వ్ అనేటిది మనం వాడతాం. నెక్స్ట్ లాస్ట్కి గిఫెన్ గుడ్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. గిఫెన్ పారాడాక్స్ అన్నాడు కాబట్టి బిఫోర్ కంటిన్యూయింగ్ గిఫెన్ గుడ్స్ విల్ స్పీక్ వాట్స్ ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ అబౌట్. అంటే లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై ఏంటిదో ఒకసారి చూసుకుందాం. లా ఆఫ్ డిమాండ్ ఏమంటుంది? యాజ్ ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫాల్స్. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ సప్లై అంటే లా ఆఫ్ సప్లైలో ప్రైస్ పెరిగితే సప్లయర్స్ వాంట్ మోర్ బై ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ దే సెల్. లా ఆఫ్ సప్లైలో డిమాండ్ పెరిగే కొద్దీ గూడ్స్ వాళ్ళు సెల్ చేసే గూడ్స్ వాళ్ళు ఎక్కువ సెల్ చేసి ప్రాఫిట్స్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వాట్స్ ఎ గిఫెన్ గుడ్ నౌ? ఎ గిఫెన్ గుడ్ ఈజ్ లో ఇన్కమ్. ఫస్ట్ కీవర్డ్ లో ఇన్కమ్. నెక్స్ట్ నాన్ లగ్జరీ ప్రోడక్ట్. అనదర్ కీవర్డ్ ఇది నాన్ లగ్జరీ ప్రోడక్ట్. నాన్ లగ్జరీ అంటే మన నార్మల్ ఐటమ్స్ లైక్ రైస్ అండ్ వీట్. లగ్జరీ అంటే కార్స్ కావచ్చు అవి. అది దాట్ డిఫైస్ స్టాండర్డ్ ఎకనామిక్ అండ్ కన్జ్యూమర్ డిమాండ్. దాన్ని డిఫై ఎట్లా చేస్తుంది? యాజ్ డిమాండ్ ఇంక్రీజెస్ ప్రైస్ ఇంక్రీజెస్ అనమాట. అంటే రైస్, ప్యాడీ డిమాండ్ పెరిగితే దాని ప్రైస్ పెరుగుతుంది అనమాట. అంటే దిస్ కుడ్ బి యాక్చువల్లీ ఇన్ ఏ సైక్లికల్ వే. యాజ్ ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ increases, or if demand increases price increases.